నేల బద్దలైపోద్దట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వ్రాయబడి ఉంటుంది, సొలొమోను రాజు అయినప్పుడు నేల బద్దలగినట్టుగా వాళ్ళు రాజు అయ్యాడని వాళ్ళు అంతగా కొనియాడారట సొలొమోను రాజు. ఒక లోకరీతిగా ఒక రాజునే అలా కొనియాడితే మనము ఇప్పుడు ఎవరిని కొనియాడుతున్నాం? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచిది, దేవునికి స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మా మీద ఇష్టపడి సేవకులు కనకరాజయ్య గారు మనుగూరు ప్రాంతంలోకి వచ్చి వాళ్ళ యొక్క అల్లుడు గారి కుటుంబంలో ప్రతి 2-3 ఆదివారం ప్రార్థన పెట్టి మేము కూడా వెళ్ళాము. మేము కూడా మీ అయ్యగారి వాక్యం విన్నాం. మీ అయ్యగారి వాక్యం ద్వారా కూడా మేము బలపడ్డాం. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన కనకరాజయ్య గారికి, అమ్మగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా ఈ స్టేజ్ మీద ఉన్న సేవకులు తెలియదు కాబట్టి సేవకులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరపున, నా కుటుంబము తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. వందనాలు, వందనాలు అంటే వందనాలు చెప్తే ఎట్లా చెప్పాలి తెలుసా? ఎట్లా చెప్పాలంటే, ఎలిజబెత్ గర్భము ధరించినప్పుడు మరియ వస్తుంది కదా. మరియ వందన వచనం వినగానే ఏం జరుగుద్ది? గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తాడు. హల్లెలూయా. అట్లా వందనాలు చెప్తే, వందనాలు అంటే మీరు కూడా గట్టిగా వందనాలు చెప్పాలి. వందనాలు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో మనందరం సంతోషంగా ఉండాలి. ఎంత మాత్రం నిరాశ ఉండొద్దు, ఎంత మాత్రం నిరుత్సాహంగా ఉండొద్దు. చాలా పాటలు పాడారు సేవకుల ద్వారా, మీరందరూ పాటలు పాడారు. కాబట్టి కొద్దిసేపు అయ్యగారు ఏమన్నారంటే ఒక 20 నిమిషాలు లేకపోతే ఒక బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప 9వ క్లాసు చదువుతాం. ఇది నా యొక్క కుటుంబం, ఇది నా యొక్క కుటుంబం. కాబట్టి కొద్దిసేపు నేనంటే ఏంటి, నా సాక్ష్యం కూడా తెలియాలి కదా. నేను 1996-98లో మా నాన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే మా నాన్న ఉద్యోగం చేస్తూ ఉంటే అసలు భయంకరంగా త్రాగేవాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. మోసుకొని వచ్చేవాళ్ళం మా నాన్నని. డ్యూటీ చేస్తాడు కానీ చేసిందంతా త్రాగి 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 అంతా ఆ త్రాగుడికే పెట్టేవాడు. అక్కడ మా అమ్మ కూడా ప్రార్థన చేయడం, మాకు సేవకులు ఉన్నారు థామస్ అయ్య గారని, ఆయనకు కూడా ఆయన ప్రార్థన చేశాడు చాలా సంవత్సరాలు. అలా 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 ఉండి 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 దేవుడు మా నాన్నగారిని పట్టుకున్నాడు. హల్లెలూయా. మా నాన్నని దర్శించడానికి మా నాన్న కూడా అంతా మర్చిపోయాడు. అసలు మారడేమో అనిపించింది, అంతగా త్రాగాడు. కానీ దేవుని కృప వల్ల మా నాన్న మారాడు. మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం. మేము కూడా ఆ యొక్క సేవకుల ద్వారా బలపడి ఈ రీతిగా మేము దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి నేను సేవకుడిని కాదు, ఇప్పుడు వీళ్ళు సేవకులు. నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను. నేను సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఎలక్ట్రీషియన్గా చేస్తూ ఉంటా. దేవుడు నాకు చేసిన మేళ్ళను బట్టి నేను అప్పుడప్పుడు అక్కడ ఆనందరావు గారి దగ్గర ఉంటూ వారి దగ్గర పరిచయం చేస్తూ ఉన్నా. మనకి ఇంకా చెప్పాలంటే మా కనకరాజయ్య గారు మా యొక్క భార్య ద్వారా బంధువులు కూడా. హల్లెలూయా. మా భార్య తరపున కూడా
బంధువులు, ఇటు సేవకులు. కాబట్టి ఇటు బంధుత్వం ద్వారా దేవుని బిడ్డలమే, ఇటు సేవకుల ద్వారా దేవుని బిడ్డలమే. హల్లెలూయా. కాబట్టి అందరం ఈ రీతిగా దేవుడు మనందరినీ సమకూర్చి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. సరే, మంచి. అయితే ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం, అంటే అలా తీసి ఉంచాను. యెహోషువ 24వ అధ్యాయం. మనము గమనిస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, అక్కడ మోషే దాసుడు, మోషే దగ్గర యెహోషువ అనే ఒక దాసుడు ఉండేవాడు. ఉండి ఉండి మోషే చనిపోయిన తరువాత యెహోషువని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువని ఏర్పరచుకున్న తర్వాత యెహోషువ కూడా దేవుని యొక్క ప్రజల్ని నడుపుతూ ఉండేవాడు. ఎలా నడుపుతారంటే, ఇప్పుడు మనకి కనకరాజయ్య గారు ఉన్నారు. కనకరాజయ్య గారు సేవకులు. మిమ్మల్ని అందరినీ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క మాటలు చెప్తూ, దేవుని యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తూ, దేవుని యొక్క మాటల ద్వారా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అదే విధముగా యెహోషువ భక్తులు కూడా అక్కడ ఆయన దగ్గర కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు ఉండేవారు. ఇశ్రాయేలు అనే ప్రజలు ఉండేవారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, యెహోషువ భక్తుడు, ఇక్కడ మనం మొదటి వచనం చదువుకుంటే, యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఇక్కడ మనం గమనిస్తే, ఇప్పుడు మీరందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ఆరాధించడానికి వచ్చారు, దేవుని గణపరచడానికి మీరందరూ వచ్చారు. అదే విధముగా యెహోషువ అనే భక్తుడు, ప్రవక్త కూడా అందరిని పిలిపించాడు. పెద్దల్ని, ప్రధానుల్ని, అధికారుల్ని అందరిని పిలిపించి వారితోని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడాడు అని మనము చూస్తే, ఇక్కడ 2వ వచనంలో, యెహోషువ జనులందరితో ఇట్లానే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే యెహోషువ భక్తుడు అందరిని పిలిపించాడు. అందరిని పిలిపించి దేవుణ్ణి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. అందరిని పిలిపించి అబ్రహాము నుంచి మొదలుపెట్టాడు. అబ్రహాము నుంచి మొదలుపెట్టి ఏం చేశాడంటే, అక్కడ మనం యొక్క అధ్యాయం అంతా చదువుకోవాలంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళాక మీరు అధ్యాయం చదివితే మీకు ఇంకా చాలా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ యెహోషువ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మిమ్మల్ని అందరినీ దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి కాపాడాడు కదా. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి మిమ్మల్ని కాపాడాడు. అదే విధముగా మిమ్మల్ని పగలు మేఘస్తంభం ఉంచాడు మీ మీద, తరువాత రాత్రి అగ్నిస్తంభం మీ మీద ఉంచాడు. ఇంకా ఏమంటుందంటే, గద్ద రెక్కలు మీద మోసినట్టు దేవుడు మిమ్మల్ని మోస్తా ఉన్నాడు, మిమ్మల్ని మోసాడు, మిమ్మల్ని కాపాడాడు, మిమ్మల్ని రక్షించాడు అని ఇక్కడ యెహోషువ ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం సాక్ష్యాలు విన్నాం.
ఏం చెప్పారు సాక్ష్యాలు? దేవుడు వారి జీవితంలో ఏం మేలు చేశాడు, ఎటువంటి కార్యం చేశాడు అని వారు చెప్పారు. అందులో ఒక తల్లి ఏమన్నది? ఎంత సంతోషం కదా, కొడుకు పుడితే ఎంత సంతోషమో కదా, ఎవరికైనా సంతోషం ఉంటుంది. ఒకవేళ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, సేవకులు కూడా అడుగుతారు. ఏమడుగుతారు? ప్రభు అయ్యా నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, మరి రెండోసారి ఆడపిల్ల అంటారా మగపిల్ల అంటారా? ఎందుకు అంటే ఆడపిల్ల వద్దా, ఆడపిల్ల వద్దా, కావాలి అని అలా ఆశ, వారి యొక్క ఆశ, వారి యొక్క ఆలోచన ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి యెహోషువ కూడా అందరినీ పిలిపించాడు. అందరినీ పిలిపించి దేవుని గురించి అన్ని చెప్పాడు. దేవుడు మీకు ఈ మేలు చేశాడు, దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా కాపాడాడు, దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా రక్షించాడు అని చెప్తూ 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 లాస్ట్కి మనకి 15వ వచనం చదివితే మనకు అక్కడ తెలుస్తుంది. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే యెహోషువ ఏమంటుందంటే, మీరందరూ దేవుడు చేసిన కార్యాలు మీరు చూశారు, మీరందరూ ఆయన చేసిన మేలును మీరు చూశారు. అయినప్పటికీ ఏమంటుందంటే ఇక్కడ యెహోషువ, మీరు దేవుణ్ణి ఒకవేళ ఏమంటున్నట ఇక్కడ చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. ఇక్కడ మనం గమనిస్తే వారి విషయంలో, ఇశ్రాయేలీల విషయంలో, దేవుని ప్రజల విషయంలో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అయినప్పటికీ యెహోషువ ఏమంటుందంటే, ఒకవేళ మీ దృష్టికి కీడని తోచిన ఎడల. అంటే ఇక్కడ ఆయన మాకు ఉద్దేశం ఏమిటంటే, యెహోషువది, మీరు ఇంతగా ఒకవేళ మీరు దేవుణ్ణి, ఒకవేళ మీకు దేవుణ్ణి సేవించడం అనేది మీకు కీడని తోచిన ఎడల, మీకు ఇష్టం లేదనుకో, దేవుడు మీకు ఇన్ని కార్యాలు చేశాడు. కానీ అప్పుడప్పుడు మానవులుగా మనకి బలహీనతలు ఉంటాయి. ఏమంటాం? అప్పుడప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏమంటాం? అయ్యో ప్రభు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, నాకు ఈ వ్యాధిని ఇచ్చాడు, నా యొక్క రోగాన్ని ఇచ్చాడు, నాకు ఈ బాధలు వచ్చినాయి, నాకు ఈ సమస్యలు వచ్చినాయి అని మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ మనము నిరుత్సాహపడొద్దు. మనల్ని ఆ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, ఇరుకుల నుంచి ప్రభువా నన్ను విడిపించు అని మనము ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ యెహోషువ కూడా ఏమంటుందంటే, ఒకవేళ మీరు దేవుణ్ణి సేవించుట మీకు కీడని తోచిన ఎడల. ఎంతగా మాట్లాడడం మనం గమనిస్తే, భక్తుడు ఏమంటుందంటే, కీడ, దేవుణ్ణి సేవించడం అనేది కీడ మేలా? మరి ఎందుకంటుండు అక్కడ, ఎందుకంటుండు అని మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని సేవించదురో మీ ఇష్టం, మీరే కోరుకోండి. దేవుణ్ణి సేవిస్తే కీడంటే మీరు వేరే దేవుణ్ణి సేవించండి, లేదు దేవుణ్ణి సేవించుట మంచిదంటే మీరు దేవుణ్ణి సేవించండి, మీరు కోరుకోండి అని ఇక్కడ యెహోషువ అంటాడు. అప్పుడు యెహోషువ ఏమంటుందంటే, మీరు ఎవరిని సేవింపినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, మీరు మందిరానికి వచ్చినా పర్వాలే, మీరు దేవుణ్ణి సేవించినా పర్వాలే, మీరు సేవించకపోయినా పర్వాలే, కానీ నేను, నా కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి సేవిస్తామని
యెహోషువ కోరుకున్నాడు. వారందరికీ కూడా ఒక సవాల్ విసిరాడు. మీ ఇష్టం, మీరు కోరుకోండి, మీరు కోరుకోండి, కానీ మీరు ఏం కోరుకున్నా, మీరు ఏం కోరుకోకపోయినా నేను మాత్రము, నా ఇంటి వారి మాత్రమే నేను యెహోవాని సేవిస్తాం, నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తామని అక్కడ యోషువ అందరికీ చెప్తాడు. బహిరంగముగా అందరికీ, పెద్దలకి చెప్తున్నాడు, ప్రధానులకు చెప్తున్నాడు, అధికారులకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు అందరికీ ఆ యొక్క యోషువ చెప్పడము మనకి ఒక వాక్యంలో మనకి సెలవిస్తుంది. కాబట్టి ఈ రీతిగా యెహోషువ మాట్లాడాడు. అప్పుడు యెహోషువ మాట్లాడినప్పుడు ప్రజలందరూ విన్నారు. అప్పుడు యెహోషువ మాట్లాడడం ముగించాడు. అప్పుడు యెహోషువ మాట్లాడడం ముగించిన తర్వాత ప్రజలు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ప్రజలు మాట్లాడారు. ప్రజలు ఇక్కడ ఏం మాట్లాడారంటే, మనం ఇక్కడ చూస్తే 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవుదుముగాక. ఇక్కడ యెహోషువ మాట్లాడాడు. మీరు సేవించినా సేవించకపోయినా నేను, నా ఇంటి వారు మాత్రము మేము మా దేవుణ్ణే సేవిస్తాం, నా దేవుణ్ణే సేవిస్తామని యెహోషువ అందరికీ చెప్పాడు. అప్పుడు ప్రజలు ఏమన్నారంటే, ఇక్కడ ఏమన్నారు? అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రజలు మాట్లాడారు. యెహోషువ మాట్లాడిన తరువాత, మేము, నా కుటుంబమే దేవుణ్ణి సేవిస్తుందంటే, వాళ్ళు కూడా ఏమన్నారంటే, అక్కడ యెహోషువతో ఏమంటున్నారంటే, దేవజనంతో, మేము ఒకవేళ యెహోవాను విసర్జించితే మాకేమొస్తుందట? శాపం వస్తుందట. అప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు, మేము దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము దేవుణ్ణి విసర్జించాం, ఒకవేళ విసర్జించితే మాకు శాపం వస్తుంది అని మాట్లాడుతూ, ఇంకా 17వ వచనంలో ఏమంటారంటే, వాళ్ళు ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, ప్రజలు, అయ్యా నువ్వు, నీ ఇంటి వారు, నీ కుటుంబము దేవుణ్ణి సేవిస్తే మేము కూడా, మా దేవుడు మా పట్ల పరాక్రమ కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు అనండి, ఎవరి దేవుడు అంట? వాళ్ళు అన్నది, మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. మీరు అనండి ఇప్పుడు, ఏమంటారు? మమ్మును కాపాడిన దేవుడే మా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, మా దేవుడు అని ఇక్కడ ప్రజలు సంతోషంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉంటే యెహోషువ ఏమంటాడంటే, యెహోషువ ఇక్కడ ఏమంటాడంటే 19వ వచనం చదువుకున్నాడు. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజలు ఏమన్నారు? అయ్యా మమ్మల్ని కాపాడిన దేవుడే మా దేవుడు, మా రక్షకుడు, మా దేవుడు అన్నాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటుండంటే, మీరు దేవుణ్ణి సేవించలేరు. ఏమంటుండు? మీరు దేవుణ్ణి సేవించలేరు.
మీ వల్ల కాదు. ఎందుకు? ఇక్కడ ఏమంటుందంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధ దేవుడు. మన దేవుడు ఎవరట? పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మీ దగ్గర ఉన్న దేవతలు కానీ మీరు ఇంకా విసర్జించలే. మీలో ఉన్న వాటికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ దేవతలు మీ దగ్గర ఉన్నాయి. మీరు దేవుణ్ణి మీరు సేవించలేరు అని ఇక్కడ యెహోషువ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు యెహోషువ భక్తుడు మాట్లాడిన తర్వాత 20వ వచనము చదువుకుందాం. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే యెహోషువ మాట్లాడిన తర్వాత జనులు అంటారు, దేవా మా దేవుడు మమ్మల్ని కాపాడాడు. మా దేవుడు అంటే ఇక్కడ యెహోషువ ఏమంటే మీరు దేవుణ్ణి సేవించలేరు. మీరు దేవుణ్ణి సేవించడం మీ వల్ల కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, పరిశుద్ధంగా ఉండమని. పాపక్రియలు వదిలిపెట్టాలి కదా, ఇంకా త్రాగును వదిలిపెట్టాలి, సినిమాలు వదిలిపెట్టాలి, సీరియళ్ళు వదిలిపెట్టాలి, బూతు మాటలు వదిలిపెట్టాలి కదా, ఇవన్నీ వదిలిపెట్టాలి. ఎందుకు? మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి. అప్పుడు యెహోషువ మీరు దేవుణ్ణి సేవించలేరు, మీ వల్ల కాదు అని యెహోషువ మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళీ జనులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ జనులు ఏమంటారంటే ఇక్కడ మనము చూస్తే 21వ వచనంలో జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే జనులు ఏమంటారంటే అయ్యా అట్లా కాదు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాం, మేము యెహోవానే పూజిస్తాం, మేము మా దేవుణ్ణే ఆరాధిస్తాం, మేము మా దేవుణ్ణే గణపరుస్తాం, మేము మా దేవుణ్ణే కొనియాడతామని ఇక్కడ జనులు మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ లేఖనంలో సెలవిస్తాం. కాబట్టి ఇక్కడ మనము జరిగిందంతా మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా యెహోషువ మాట్లాడాడు, తర్వాత జనులు మాట్లాడారు, మళ్ళీ యెహోషువ మాట్లాడాడు, మళ్ళీ జనులు మాట్లాడారు. ఇప్పుడు యెహోషువ చివరిగా ఏమంటుండంటే ఇక్కడ మనము చూస్తే 22వ వచనంలో, అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అని. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే యెహోషువ చెప్పాడు, అన్ని చెప్పినాక కూడా వాళ్ళు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక చివరికి మేము మీ దేవుణ్ణే సేవిస్తాం, మేము దేవుణ్ణి సేవిస్తాం అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మనం ఇక్కడ చూస్తే, అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గురించి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మీరే సాక్షులమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ జనులందరినీ యెహోషువ ఏం చేశాడంటే ఆయన భారమంతా తీసేశాడు. ఆయన భారమంతా తీసేశాడు. ఎందుకంటే దేవుని గురించి చెప్పాడు. దేవుని గురించి చెప్పినాక వాళ్ళు ఏమన్నారంటే మేము దేవుణ్ణే ఆరాధిస్తాం, దేవుణ్ణే సేవిస్తాం అన్నప్పుడు అప్పుడు యెహోషువ ఏమన్నాడంటే మీ మాటను బట్టి మీకే సాక్షులు, మీరు ఒప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి మీరే సాక్షులు అని అక్కడ యెహోషువ జనుల్ని అంటాం. ఇప్పుడు మనందరం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు సేవకులు ఉన్నారు, ప్రతి వారం మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ప్రతి వారం మీకు వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే
మీరు మీరు మీకే మీరు మీకే సాక్షి. ఇప్పుడు అయ్యగారు మీతో వస్తారా ఎక్కడికైనా? మీరు ఇప్పుడు ఆరాధన అయిపోగానే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి? దేవుని వాక్యం అయ్యగారు ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, మరి దేవుని వాక్యం ద్వారా ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని సేవకులు మీకు కొన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అయ్యగారు చెప్పాడు. అయ్యగారు దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం మీరు విన్నారు. మీరు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా మీరు నడిస్తే మంచిది. ఒకవేళ మీరు ఆ వాక్య ప్రకారం లేకుండా మరలా ఒకవేళ తొట్టిల్లి మరలా దేవుని యొక్క వాక్యానికి మీరు విరోధముగా ఉంటే దానికి ఎవరు సాక్షులు? మీరే సాక్షులు. అందుకే ఇక్కడ యోషువ ఏమంటుందంటే, మీరు దేవుణ్ణి సేవించలేరు అన్నా కూడా మేము మా దేవుణ్ణి సేవిస్తాం అన్నప్పుడు మీకు మీరే సాక్షులు. కాబట్టి ఇక్కడ ఈ రీతిగా యెహోషువ భక్తుడు మాట్లాడినట్టుగా చూస్తాం. ఇంకా ఏమంటాడంటే 23వ వచనంలో, అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాట ఏ విందుమని యెహోషువతో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఏమంటుందంటే అన్ని చెప్పాడు యెహోషువ. అన్ని చెప్పిన తర్వాత మీ మధ్యలో ఉన్న ఏమన్నట, మీ మధ్యలో ఏమున్నాయట? వాళ్ళ మధ్యలో అన్ని దేవతలు ఉన్నాయట. అన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు? మీ దేవుణ్ణే సేవిస్తామంటున్నారు. మరి మధ్యలో అన్నీ ఉన్నాయి కానీ మేము దేవుణ్ణి సేవిస్తామంటే అట్లా కాదు, అలా ఉండి ఇలా మీరు దేవుణ్ణి సేవించలేరు. కాబట్టి మీరు మీ మధ్యలో ఉన్నవన్నీ అవన్నీ తీసివేసి మీ హృదయమును దేవుని తట్టుకు త్రిప్పుకోండి. మీ హృదయాన్ని దేవుని తట్టుకు త్రిప్పుకోండి. మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడట? తడుతూ ఉంటాడట. ఎప్పుడైతే నీ హృదయం తెరిస్తే అప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తాడు. ఇక్కడ మనము ఈ లోకంలో హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది వ్యాధి కలదట. హృదయానికి వ్యాధి వస్తే ఎవరైనా డాక్టర్లు బాగు చేస్తారా? చేయరు. దాన్ని ఎవరు బాగు చేస్తారు? దేవుడే బాగు చేస్తాడు. కాబట్టి వారికి చెప్పాడు దేవుడు, యెహోషువ చెప్పాడు, మీ హృదయంను యేసు ప్రభు దేవుని తట్టు త్రిప్పుకుంటే అప్పుడు మీరు ఆయనను సేవిస్తారని చెప్పాడు. కాబట్టి ఆ రోజులలో యెహోషువ భక్తుడు ప్రజల్ని ఆ రీతిగా హెచ్చరించి, ప్రజల్ని ఆ రీతిగా గద్దించి వారి హృదయాలన్నిటినీ ప్రభువుకి తిప్పాడు. కాబట్టి మనము కూడా పాత నిబంధనలో ఆ దేవుడే యేసు ప్రభుగా 2000 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన రక్తం కార్చాడు, మన కొరకు ఆయన 5 గాయాలు పొందాడు, మన కొరకు శరీరము దున్నబడ్డది. ఇదంతా మనకు తెలుసు. మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం, పునరుద్ధాన పండుగ జరుపుకుంటాం. మీ సేవకులు కూడా ఎన్నో విషయాలు చెప్పుండొచ్చు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు యెహోషువ ప్రజలు ఎలా తీర్మానం చేసుకున్నారో మనము కూడా ప్రతి దినం ప్రతిరోజు నా దేవుడే దేవుడు, నన్ను కాపాడువాడే దేవుడు అని మనము కూడా ప్రతిరోజు ఆ విధంగా ధైర్యముగా చెప్పగలగాలి. కాబట్టి మన హృదయం ఆయన వైపు తిప్పుకుంటే ఆయన మనలో ఉంటాడు. ఆయన రక్తం ద్వారా ప్రభు మన హృదయాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరచబడి, మనం బాప్తిసం పొందిన బిడ్డలం కాబట్టి మనం ఏదైనా చిన్న తప్పు చేసినా పాపం చేసినా యేసు ప్రభు రక్తంలో కడగబడుతూ ప్రతి దినము
ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఆ రీతిగా మనమందరము ముందుకు సాగిపోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు దేవుని యొక్క వాక్యము సేవకులు చెప్పినా మీరు స్పందించాలి. ఎట్లా స్పందించాలి? యెహోషువ జనులు ఎలా స్పందించారు? ఏం స్పందించారు? నీవు చెప్పిన దేవుడే మా దేవుడు. అట్లనే అయ్యగారు కూడా చెప్పినప్పుడు అయ్యగారు దేవుడే మా దేవుడు. హల్లెలూయా. మీ దేవుడే మా దేవుడు, నా దేవుడే మీ దేవుడు అని ఆ రీతిగా మనము స్థిరంగా ఉండి బలపడుతూ ఆ రీతిగా మనందరం ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ దేవుడి యొక్క వాక్యమును మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఆరాధన చేసి పిల్లలు లేచి రండి. దేవుణ్ణి ఆరాధన చేద్దాం ఒక పాట పాడగా.